ఫీజు $1,00,000 పెంచుతూ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై సొంత దేశంలోనే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. తాజాగా ఈ ఫీజు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు ట్రంప్ వాణిజ్య మంత్రి లుట్నిక్కు లేఖ రాశారు. మరోవైపు అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సైతం కోర్టుని ఆశ్రయించింది. ట్రంప్ తీసుకున్న అనేక నిర్ణయాలను కోర్టులు అడ్డుకున్నాయి. ఇప్పుడు వీసా ఫీజు పెంపుపై ఏం నిర్ణయం వెలువడుతుంది? చట్టసభ్యులు రాసిన లేఖను ట్రంప్ అసలు పట్టించుకుంటారా? అంతర్జాతీయంగా ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలపై వ్యతిరేకత వస్తున్న క్రమంలో ట్రంప్ వెనక్కి తగ్గుతారా? అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ట్రంప్ వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటూ సొంత దేశంలోనే వ్యతిరేకత పెంచుకుంటున్నారు. ఇతర దేశాలపై భారీగా టారిఫ్లు పెంచడంతో అమెరికాలో ధరలు పెరిగి వినియోగదారులపై ప్రభావం పడుతోంది. ఇక H-1B వీసా అప్లికేషన్ ఫీజును $1,00,000 పెంచడంతో టెక్ కంపెనీల్లో నిపుణుల కొరత ఏర్పడుతోంది. ఇది టెక్ ఇండస్ట్రీలో పెద్ద ఆందోళనలు రేకెత్తించింది. ఈ ఫీజు పెంపు H-1B ప్రోగ్రాంలో అతిపెద్ద మార్పులలో ఒకటిగా భావిస్తున్నారు. ఇది అమెరికా పోటీ శక్తిని దెబ్బతీస్తుందని విమర్శకులు అంటున్నారు. తాజాగా ఈ ఫీజు నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోవాలంటూ అమెరికా చట్టసభ సభ్యులు ట్రంప్ వాణిజ్య మంత్రి హోవర్డ్ లుట్నిక్కు లేఖ రాశారు. ఈ ఫీజు పెంపును రద్దు చేయాలని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు హాని చేస్తుందని చట్టసభ సభ్యులు కోరుతున్నారు. ఈ లేఖ రాయడం వల్ల ట్రంప్ పాలనపై అంతర్గత ఒత్తిడి పెరిగింది. అటు డెమోక్రటిక్, ఇటు రిపబ్లికన్ పార్టీ సభ్యులు దీనిపై వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. డెమోక్రాట్లు, రిపబ్లికన్ పార్టీలకు చెందిన 7 చట్టసభ సభ్యులు ఈ లేఖ రాశారు. H-1B వీసా అమెరికా ఆర్థిక వృద్ధికి కీలకమని వారు భావిస్తున్నారు. H-1B వీసా ఫీజును పెంచడం వల్ల ఆ వీసా దుర్వినియోగం ఏమాత్రం ఆగదని ఆందోళన వ్యక్తం చేశారు. కొన్ని కంపెనీలు అమెరికన్ కార్మికులకు బదులు తక్కువ జీతాలతో విదేశీయులను హైర్ చేస్తున్నారు. ఇలాంటి వాటిని అడ్డుకునేందుకు ట్రంప్ వీసా ఫీజును పెంచేశారు. కానీ ఈ ఫీజు పెంపు దాన్ని అరికట్టదని, మరింత సమస్యలు తీసుకొస్తుందని వారు చెబుతున్నారు. దీనికి బదులుగా అమెరికాలోని స్టార్టప్ కంపెనీలపై తీవ్ర ప్రభావం పడుతోందని, ఆవిష్కరణలు తగ్గిపోతాయని పేర్కొన్నారు. స్టార్టప్ కంపెనీలు $1,00,000 ఫీజును భరించలేవు. దీంతో విదేశీ నిపుణులను హైర్ చేసుకోలేక కంపెనీలు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది. అంతేకాక అమెరికా ఆవిష్కరణలను దెబ్బతీస్తుంది. దీని కారణంగా భారత్తో సహా అనేక దేశాల నుంచి వచ్చిన నైపుణ్యం కలిగిన వ్యక్తులను కోల్పోవాల్సి ఉంటుందన్నారు. భారత్ నుంచి 71% H-1B వీసాలొస్తున్నాయి. ఈ ఫీజు వల్ల విదేశీ నిపుణులు కెనడా, యూరప్కు వలస వెళ్లిపోతున్నారు. H-1B వీసా దుర్వినియోగం కాకుండా మార్పులు అవసరమని తాము కూడా భావిస్తున్నట్లు లేఖలో పేర్కొన్నారు. వీసా క్యాప్ను పెంచడం, లాటరీ సిస్టమ్ మార్చడం వంటివి చేయాలి. కానీ ఫీజు పెంచడం సరైన మార్గం కాదని వారు అభిప్రాయపడ్డారు. ఈ చర్య ప్రతికూలమైన ప్రభావాన్ని చూపుతుందన్నారు. వ్యాపారాలపై ఆర్థిక భారం, ఉద్యోగాలు తగ్గడం, అమెరికా పోటీ శక్తి దెబ్బతినడం జరుగుతుందన్నారు. ఇది టెక్ జైంట్స్ లాంటి అమెజాన్, మైక్రోసాఫ్ట్ కూడా సమస్యగా మారింది. పెద్ద కంపెనీలు ఈ మొత్తాన్ని భరించగలిగినప్పటికీ చిన్న కంపెనీలు ఆ వీసా అభ్యర్థుల నియామకాలను నిలిపివేసుకోవాల్సి వస్తోందన్నారు. ఇక ఇదే క్రమంలో టెక్ ప్రాజెక్టులు, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్ వంటి ప్రాజెక్టులు కూడా విదేశాలకు తరలిపోతాయన్నారు. ప్రస్తుతం భారత్ నుంచే ఎక్కువ శాతం H-1B వీసా హోల్డర్లు వస్తున్నారు. అయితే ఇప్పుడు దీని కారణంగా ఈ ప్రాజెక్టులన్నీ భారత్లోనే జరిగే అవకాశం ఉంది. ఇది అమెరికాలో ఉద్యోగాలను తగ్గిస్తుంది. గూగుల్, మైక్రోసాఫ్ట్ వంటి కంపెనీలు భారత్, చైనా నుంచి వచ్చిన ప్రతిభలపై ఆధారపడి అమెరికా టెక్ డామినెన్స్ సాధించాయి. ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థకు 20% గ్రోత్ ఇచ్చింది. అమెరికన్ల స్థానంలో తక్కువ జీతంలో విదేశీయులను నియమించుకునే అవుట్సోర్సింగ్ సంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఇన్ఫోసిస్, TCS వంటి సంస్థలు తక్కువ జీతాలతో విదేశీయులను హైర్ చేసి అమెరికన్ కార్మికులను దెబ్బతీస్తాయని, వాటిపై ఫైన్స్, రెగ్యులేషన్స్ పెట్టాలని వారు సూచించారు. అధిక నైపుణ్యం కలిగిన వలసదారులు అమెరికా ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడంతో సహా అమెరికా పౌరులకు అవకాశాలను విస్తరించడంలో కీలక పాత్ర పోషిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా వ్యవస్థను ఆధునీకరించేందుకు అధ్యక్షుడు ట్రంప్ కాంగ్రెస్తో కలిసి పనిచేయాలని అభ్యర్థించారు.
సెప్టెంబర్ 19న ట్రంప్ H-1B వీసా ఫీజును $1,00,000కు పెంచుతూ చేసిన ప్రకటన ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇది టెక్ కంపెనీలు, భారత్, చైనా వంటి దేశాల్లో భయాన్ని రేకెత్తించింది. ప్రతి ఏటా అమెరికా 85,000 H-1B వీసాలను జారీ చేస్తుంది. అందులో 71% భారతీయులకు లభిస్తాయి. ఇక వీసా ఫీజు పెంపుపై అమెరికా ఛాంబర్ ఆఫ్ కామర్స్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన నేపథ్యంలో ట్రంప్ సర్కారు మార్గదర్శకాలు జారీ చేసింది. ఛాంబర్ ఆఫ్ కామర్స్ అక్టోబర్ 23న కేసు వేసింది. ఇది వాషింగ్టన్ డీసీ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ నేపథ్యంలో సర్కారు మార్గదర్శకాలు జారీ చేసి వివాదాన్ని తగ్గించాలని ప్రయత్నిస్తోంది. దాని ప్రకారం విదేశాల నుంచి నేరుగా H-1B వీసాలకు దరఖాస్తు చేసుకునేవారు మాత్రమే $1,00,000 చెల్లించాల్సి ఉంటుంది. ఈ మార్గదర్శకాలు అంటే ప్రస్తుతంగా అమెరికాలో ఉన్నవారు లేదా 2025 లాటరీలో పాల్గొన్న వారికి ఫీజు అన్వయించదని, కొత్త అప్లికెంట్లు మాత్రమే చెల్లించాలని స్పష్టం చేస్తున్నాయి. ఇది కొంత భయాన్ని తగ్గించినా వివాదాన్ని పూర్తిగా పరిష్కరించలేదు.